ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి హీరో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం రోజు వ్యక్తిగత విచారణకు హాజరు కండి అని చెప్పి ఆ సమన్లలో చాలా స్పష్టంగా నాంపల్లి కోర్టు పేర్కొంది. చికటపల్లి పోలీసులు A11గా చేర్చారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ని A11గా చేర్చారు. A1 నుంచి A10 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఉంది. తర్వాత A11గా అల్లు అర్జున్ ఉన్నారు. అంటే ఒక్కొక్కళ్ళకి సమన్లు పంపిస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా విచారణకు హాజరు కండి. ఈ వ్యక్తిగత హాజరు తర్వాత విచారణ అనేది ప్రారంభం అవుతుంది. నిజంగా ఈ కేసులో అల్లు అర్జున్ ఒకరోజు జైలుకు కూడా వెళ్ళించాడు. మనం ఒకసారి గతాన్ని చూస్తే 2024 డిసెంబర్ 4వ తారీఖున పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అవుతున్న ఆ రోజే సాయంత్రం సమయంలో సంధ్యా థియేటర్కి హీరో అల్లు అర్జున్ ఇచ్చాడు. విపరీతమైనటువంటి తొక్కిసలాట్ల హీరో అల్లు అర్జున్ కూడా ఒక ర్యాలీ లాగా రావటం, అభిమానులు తమ అభిమాన హీరో వస్తున్నాడు, అభిమాన నటుడు వస్తున్నాడు అని చెప్పి విపరీతంగా విరగబడి వేలాదిగా థియేటర్ దగ్గర కిక్కిరిసిపోవటం, ఆయన అల్లు అర్జున్ లోపలికి వెళ్ళటం, ఈ సమయంలో తొక్కిసలాట జరగటం మనం చూసాం. ఒక తల్లి చనిపోయింది, ఒక బిడ్డ తీవ్రంగా గాయాల పాలైపోయి ఊపిరాడినటువంటి పరిస్థితుల్లో కోమాలోకి వెళ్ళిపోయాడు. తల్లి చనిపోయింది, కొడుకేమో ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు, చికిత్స పొందుతానే ఉన్నాడు. ఆ కుటుంబం మాత్రం పూర్తిగా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎంత ప్రభుత్వం కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, ఈ కుటుంబం ఫైనాన్షియల్గా ఎంత సపోర్ట్ చేసినా ఆ బిడ్డకి ఆరోగ్యం కోసం వాళ్ళే డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా కానీ ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం నిజంగా ఉన్నా లేనట్టుగా పరిస్థితి తయారైంది. సో కాబట్టి దీన్ని చాలా సీరియస్గా పోలీసులు కూడా తీసుకున్నారు. అప్పుడే పోలీసులు ఇది కేవలం ఈ సినిమాకు సంబంధించిన యూనిట్, హీరో అల్లు అర్జున్ వీళ్ళ తప్పిదం కారణంగానే ఇంత ఘోరమైనటువంటి ఘటన జరిగింది, ఒక తల్లి చావుకు కుటుంబం రోడ్డున పట్టడానికి కారణం అని చెప్పి పోలీసులు కూడా చాలా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈ కేసు ఎంత సంచలనం అయిపోయిందంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైనా సరే ఒకటే, పెద్దవాడు చిన్నవాడు లేదు, సినిమా ఇండస్ట్రీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా అందరూ చట్టానికి లోబడే ఉండాల్సింది, ఎవరు కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోకూడదు, చిన్న ధనిక పేద ఎవరైనా సరే అందరూ ఒకటే చట్టానికని ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు, కోర్టులో విచారణ జరిగింది, కోర్టు కూడా రిమాండ్కి పంపించింది. ఒకరోజు జైలుకు కూడా అల్లు అర్జున్ వెళ్ళొచ్చారు. అల్లు అర్జున్ వెళ్ళొచ్చిన వెంటనే అతనికి బెయిల్ వచ్చింది అనుకోండి, ఉదయాన్నే ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఆయనకి సంఘీభావం తెలుపుతూ ఇంటికి వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కూడా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ వివాదం మొత్తం మనం చూసాం. అరే ఆ కుటుంబం రోడ్డును పడిపోయింది, ఆ పిల్లవాడు ఇంకా చాలా పరిస్థితి బాగాలేదు, మరి వాళ్ళని పరామర్శించాలి కానీ అల్లు అర్జున్కి ఏమైపోయింది, ఇతనికి ఏమైనా చేయి పోయిందా, కాలు పోయిందా అన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గానే ఘాటుగానే మాట్లాడిన పరిస్థితుంది. సో ఇండస్ట్రీ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా సీన్ అప్పుడు క్రియేట్ అయిపోయింది. సో తర్వాత మళ్ళీ ఏదో అవార్డు ఫంక్షన్లో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మళ్ళీ కలుసుకోవటం, మాట్లాడుకోవటం, అంతా కథ మొత్తం సుఖాంతం అయిపోయింది అనుకోండి. సో అయితే ఈ కేసు మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. మళ్ళీ కేసు విచారణ అనేది జరుగుతుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమన్లు పంపిస్తూ ఉన్నారు, విచారణకి పిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు రెగ్యులర్గా విచారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే అందరూ వ్యక్తిగత విచారణకు హాజరైన తర్వాత వాస్తవాలంటే ఎక్కడ తప్పు జరిగింది, అసలు ఆ ఘటన జరగటానికి మెయిన్ నిర్లక్ష్యం ఎవరు అన్నది తేల్చే పనిలో ప్రస్తుతం ఉన్నారు కాబట్టి సో కోర్టు ఇప్పుడు ఏం చెప్పబోతున్నది కూడా ఉత్కంఠ. ఇప్పుడు రెగ్యులర్ విచారణ ప్రారంభమైన తర్వాత అంతిమ తీర్పు అనేది ఒకటి ఉంటుందిగా, సో అది ఎలా వస్తుందన్నటువంటి ఉత్కంఠ ఇటు అల్లు అర్జున్ అభిమానుల్లో కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఈ ఘటన జరిగినప్పుడు పోలీసులు పదే ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా చెప్పారు, మేము అసలు పర్మిషన్ ఇవ్వలేదు, అల్లు అర్జున్కి థియేటర్ దగ్గరికి రావటానికి అసలు మేము పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళంతటా వాళ్లే వచ్చారు, ఈ తప్పిదానికి నిర్లక్ష్యానికి వాళ్లే కారణం అని చెప్పి చాలా స్పష్టంగా పోలీసులు కూడా మాట్లాడారు. మేము కనుక పర్మిషన్ ఇచ్చేటట్టుంటుంది, ఇప్పుడు హీరో వస్తున్నాడంటే పర్మిషన్ ఇచ్చామనుకోండి, అందుకు తగ్గట్టుగా మేము బందోబస్తు ఏర్పాటు చేస్తాం, అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తాం. కానీ మాకు ఏమీ ఇంటిమేషన్ లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా ఉన్న పళంగా ఒక పెద్ద ర్యాలీలాగా వచ్చేస్తే, అభిమానులు తోసుకొని ఏదన్నా అయితే దానికి మేమెట్లా బాధ్యులం అవుతాం. అందుకే ఆయన మీద కేసు నమోదు చేశాం A11గా. ఎందుకంటే కనీసం
అక్కడ థియేటర్ యాజమాన్యమైనా సరైనటువంటి చర్యలు తీసుకుని ఉంటే ఇది జరిగి ఉండేది కాదు. అందుకే A1 నుంచి A10 వరకు థియేటర్కి సంబంధించినటువంటి యజమానులు, ఆ బృందం, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళ మీద కేసులు నమోదు చేశాం. తర్వాత నిర్లక్ష్యానికి కారణమైనటువంటి సమాచారం ఇవ్వకుండా వచ్చినందుకు A11గా అల్లు అర్జున్ని చేర్చాం అని చెప్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా పరిస్థితులు బాగాలేదు, తొక్కిసలాట జరిగింది, మీరు వెళ్ళిపోవాలి అన్న టైంలో కూడా అల్లు అర్జున్ అతను థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ చేతులు ఊపుకుంటూ అభివాదం చేసుకుంటూ ఒక ర్యాలీగా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా వీడియోలు కూడా రికార్డ్ చేసి ఆ రోజు పోలీసులు చూపించారు. సో ఇది అప్పుడు పోలీసులు మాట్లాడింది. ఇప్పుడంతా కథ మొత్తం సుఖాంతం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేసి అంతిమ తీర్పు మరికొద్ది రోజుల్లో రాబోతున్నటువంటి నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఎస్, థియేటర్ యాజమాన్యంది, అల్లు అర్జున్దే తప్పు అని చెప్పి కోర్టు కూడా భావించి మళ్ళొక్కసారి ఏమైనా శిక్ష వేసే అవకాశం ఉందా? ఇలాంటి చర్చ కూడా ప్రస్తుతం జరుగుతుంది. సో ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికైతే వ్యక్తిగతంగా సోమవారం రోజు విచారణకు హాజరు కండి అని చెప్పి చాలా స్పష్టంగా నాంపల్లి కోర్టు సమన్లు పంపించింది. కాబట్టి సోమవారం తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాలి.